నమస్కారం. ముందుకు సాగులో స్టూడెంట్ సక్సెస్ బ్లూ ప్రింట్లో భాగంగా ఇవాళ మొట్టమొదటిది గోల్ సెట్టింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు గోల్ అంటే ఏంటండి? గోల్ అంటే మనము ఎక్కడికి చేరబోతున్నామో ఒక విధంగా చెప్పాలి అంటే అది గమ్యం అనమాట. అయితే ఏ దారి తెలియని విధంగా మనం ప్రయాణిస్తూ పోతూ ఉంటే మనం చేరలేం. ఎక్కడికి చేరాలనుకుంటున్నామో అంటే ముఖ్యంగా గోల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఎందుకు అసలు ఆ గోల్ ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం ఎక్కడికి చేరాలో స్పష్టంగా మనకు తెలియాలి అంటే గోల్ ఉండాలి. కాబట్టి నేను ఎక్కడైనా ఉద్యోగం చేస్తాను, ఏదైనా ఉద్యోగం చేస్తాను అని అనుకోకుండా నేను ఈ ఉద్యోగమే చేస్తాను, దానికి నేను యాక్షన్ ప్లాన్ వేసుకుంటాను అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్యాంక్ జాబ్ చేయాలి అని అనిపించింది, మీకు అది ఇష్టం లేదా మీ గోల్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే గోల్ సెట్టింగ్లో భాగంగా నేను స్పెసిఫిక్గా బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. దానికి ఏం చదువుకోవాలి? ఫస్ట్ యాక్షన్ ప్లాన్ తెలుసుకోవాలి. నలుగురి నుంచి, సోషల్ మీడియా నుంచి అనవసరమైనవి కన్జ్యూమ్ చేయకుండా అవసరమైనవి కన్జ్యూమ్ చేయండి. ఎంతో ఉంది మన చేతిలోనే, కాకపోతే మనం దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? అనవసరమైన రీల్స్ చూడడము లేదా అనవసరమైన సినిమాలు చూడడము, అనవసరమైనవన్నీ చూస్తూ నేటి యువత అన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. ఫస్ట్ ఏంటి స్పెసిఫిక్గా మనం ఏం చేయాలనుకుంటున్నా అది మన గోల్ సెట్ చేసుకోవాలి. అది దారి చూపిస్తుంది, మనకి ఎనర్జీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అలాగే ప్రొకాస్టినేషన్ తగ్గుతుంది. ప్రొకాస్టినేషన్ అంటే ఏంటి? వాయిదా వేయడం. రేపు చదువుతానులే, ఎల్లుండి చదువుతానులే అని వాయిదా వేస్తారు. అది అలాగా గోల్ ఉన్నవాడు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేయాలనేది కరెక్ట్గా ఒక బ్లూ ప్రింట్ కరెక్ట్గా పాయింట్ వైజ్ వేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏంటి గోల్ సాధించాలనుకుంటున్నారు అన్నదానికి మీరు ఒక గోల్ సెట్టింగ్ ఒక కాగితం మీదో ఒక పుస్తకం మీదో రాసుకోండి. దానికి యాక్షన్ ప్లాన్ ఎలా చేస్తారో చెయ్యండి. ఇందులోని స్మార్ట్ ఒక గోల్ ఫార్ములా ఒకటి ఉందండి. ఎస్ అంటే స్పెసిఫిక్, స్పష్టంగా ఉండడం. ఎం అంటే మెజరబుల్, అంచనా వేసుకోగలిగేగా ఉండాలి. ఏ అంటే అచీవబుల్, సాధించేదిగా ఉండాలి. అలాగే ఆర్ అంటే రిలెవెంట్, అది మీ జీవితానికి సంబంధించిందై ఉండాలి. అలాగే టైం బౌండ్ అండి, టైం లిమిట్ ఎప్పుడైనా సరే ఉండాలి. ఇవన్నీ కూడా స్మార్ట్ గోల్ ఫార్ములా అనమాట. ఇవన్నీ మనము వేసుకోవాలి. నేను మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను అని అనకూడదు. ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్లో కనీసం 90% మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకుంటాను అని అనాలి. దట్ ఈస్ స్పెసిఫిక్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది గోల్ సెట్టింగ్ అంటే ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్.